అందరికీ నమస్తే. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మొదట ఎంత ఎనర్జిటిక్‌గా మనం ఉంటామో, రాత్రి పడుకునేంత వరకు కూడా అదే ఎనర్జీతో మన జీవితం కొనసాగాలంటే, మన శరీరంలో ఎక్కడా కూడా ప్రాణం అస్థిరమైపోకుండా ఒక అద్భుతమైనటువంటి టెక్నిక్ చెప్తాను. రోజంతా అదే వైటల్ ఎనర్జీతో మనం నిత్య నూతనంగా ఉంటాం, ఉత్సాహంగా ఉంటాం, ప్రతి పనిని సవ్యంగా చేయగలుగుతాం. శరీరంలో ఉత్సాహం ఉంటే బాగుంటుంది, చాలా చలాకీగా ఉంటే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు గానీ, మన శరీరం మన మాట వినదు. ఎందుకని మనకు రోజంతా ఇలా నిస్సత్తువగా, బద్ధకంగా అనిపిస్తుంది అంటే, దానికి ఒక్కటే ఒక కారణం. మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఎక్కడికక్కడే నిలిచిపోయి స్టాగ్నెంట్ అయిపోయి ఉంటుంది. అంటే నది ప్రవహిస్తూ ఉంటేనే చాలా బాగుంటుంది. ఒకచోట చేరి నది ఉండిపోతే మురుగు కాలవలాగా కంపు కొడుతూ ఉంటుంది. అదేవిధంగా మన శరీరంలో తల వెంట్రుకల దగ్గర నుంచి కాలి గోర్ల వరకు ఎప్పుడూ కూడా శక్తి ప్రవాహం జరుగుతూనే ఉండాలి. ఎక్కడ శక్తి నిలబడిపోకూడదు. మరి ఇలా ఎనర్జీ స్టాగ్నెంట్ అయిపోకుండా శరీరం అంతా, నాడీ వ్యవస్థ అంతా రక్తం ప్రసరించాలి, అదేవిధంగా ఆక్సిజన్ ప్రసరించాలి, ప్రాణశక్తి ప్రసరించాలి అంటే, శరీరం బద్ధకం లేకుండా ఉత్సాహంగా ఉండాలంటే ఏం లేదండి, నాడీ శుద్ధి ప్రాణాయామం ప్రతి గంటకొకసారి, లేదంటే 2 గంటలకు ఒకసారి మీరు పనిలో ఉన్న, ఆఫీస్లో ఉన్న డెస్క్ దగ్గర జస్ట్ అలా కూర్చొని ఈ విధంగా కుడి ముక్కును క్లోజ్ చేసుకొని నిండుగా గాలి పీల్చుకోండి. ఇప్పుడు ఎడమ ముక్కును క్లోజ్ చేసుకొని గాలిని వదిలేయండి. వదిలేసిన ముక్కుతోనే మళ్ళీ గాలి తీసుకోండి. ఈ విధంగా ఈ ముక్కుతో 6 శ్వాసలు, ఈ ముక్కుతో 6 శ్వాసలు చేస్తే గనుక ఎడా పింగళ నాడులు సమతౌల్యంలోకి వచ్చి మన శరీరంలో శక్తి సమృద్ధిగా ఉంటుంది. ఎందుకంటే ప్రాణం శరీరంలో ఎప్పుడు స్థిరమవుతుందో అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే మన శరీరం శక్తివంతంగా ఉంటుంది. రోజంతా మనం బాగా పనిచేయాలంటే ప్రాణిక్ స్టాగ్నేషన్ అనేది ఉండకుండా, శక్తి నిలువ ఉండిపోకుండా ఉండాలి. కాబట్టి ప్రతి గంటకు ఒకసారి ఇలా 6 ప్రాణాయామాలు చేసి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. అద్భుతమైనటువంటి ప్రాణశక్తిని, ఆ వైటల్ ఎనర్జీని మీరు అనుభూతి చెందుతారు.